పండు ఏం చేస్తానువా? విజయ్ స్కూల్ నుంచి వస్తాడనేసి పానీపూరి చేస్తున్నాను శ్రీవారు. అవునా? ఏమేమి వేస్తున్నావా? ఒక కప్పు రవ్వ, 2 స్పూన్లు మైదా. 2 స్పూన్లు వేయాలా? ఎన్ని వస్తాయి అట్లా వేస్తే? తెలీదే. కొంచెం ఉప్పు. వాటర్ కొద్దిగా పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. బాగుంటాయా? గట్టిగా వస్తాయా పలసగా వస్తాయా? బాగానే ఉంటాయి. నూనె అంతా లాగేస్తే అట్లా లాగదా? తెలీదు, నేను ఫస్ట్ టైమే చేస్తాను అది. అవునా? విజయ్ కోసం చేస్తాను. బాగా ఇట్లా బాగా కలుపుకునేసేయండి నీట్గా. కొంచెం కొంచెంగా నీళ్ళు అంతా ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకునేస్తే బాగుంటుందంట. అమెజాన్ ప్రైమ్లో ద లైఫ్ ఆఫ్ ముత్తు సినిమా అయిపోయింది శ్రీవారు. ఇట్లా చూడ కొంచెం మెత్తగానే ఉండాలా, ఎందుకంటే రవ్వ నీళ్ళని పీల్చుకుంటుంది కదా, అప్పటి వరకు సరిపోతుంది. దీని మీద ఇప్పుడు తడిగుడ్డ ఒకటి వేసి ఇలా ఆరిపోకుండా మూసి పెట్టుకోవాలి. ఎంతసేపు? ఒక అరగంట దాకా. పానీపూరి తినేదానికి ఉల్లగడ్డ స్టఫింగ్కి ఒక 2 ఉల్లగడ్డలు తీసుకోండి. దీన్ని బాగా ఉడకబెట్టేసేయండి. ఈ బఠానీలు కూడా నీళ్ళు పోసేసి దాంట్లో ఒక గ్లాస్ నీళ్ళు అంతేనా? ఒక గ్లాస్ నీళ్ళు పోసేసుకోండి. ఒక 5 విజిల్ దాకా వచ్చేటట్టుగా ఉడకబెట్టేసేయండి. పుదీనా వేసుకోండి, కొత్తిమీర వేసుకోండి, 2 పచ్చిమిరపకాయలు, ఒక అల్లం ఉప్పు, తర్వాత జీలకర్ర వేసేసి పానీ చేసేసేయండి. మిక్సీలో వేసేసినామంటే అయిపోతుంది. ఇట్లా పుదీనా పేస్ట్ అంతా పిండుకోవాలి బాగా పానీ కోసం. ఓకేనా? నీళ్ళు ఇవి. దీని వచ్చి దాంట్లో పానీలోకి పోసుకోవాలి. పోసేసేయండి. ఈ కాకరకాయ అంటారా ఏంటంటే కొత్తిమీర, పుదీనా, 2 పచ్చిమిరకాయలు వేస్తే పిండితే బాగా ఈ జ్యూస్ వచ్చింది. దాంట్లో చింతపండు నీళ్ళు వేసినాము. గరం మసాలా వేస్తుంది. తర్వాత కారం కొంచెం వేసేసి బాగా కలిపేయాలనా? ఉప్పు కూడా. ఉప్పు కొంచెం వేసే, ఎక్కువ టేస్ట్కి సరిపోయేంత ఉప్పు. బాగా తిప్పే. ఇంతేనా చేసేదోళ్ళ? ఇంకా నీళ్ళు పోసుకోవాలి. ఒక గ్లాస్ నీళ్ళా? ఘాటు వాసన అయితే వస్తూ ఉంది. రుచికి సరిపోయిందా లేదా అని చూసుకోవాలా. బాగుందా? నాకేయ్యా. తీయా. పచ్చిమిరకాయలు కారం తెలుస్తుంది కానీ ఘాటు ఏమంత అనిపించలేదు. పులుపు సరిపోలా, సరే అనేసి మళ్ళీ ఇంకొంచెం కలుపుకునింది చింతపండు నీళ్ళు. అదే యాడ్ చేసుకునేసింది మళ్ళా. ఏదో ఎక్కువైంది కారంగా, కానీ మిరపకాయ ఎక్కువైనట్టుంది. ఎర్రగడ్డలు బాగా కోసుకునేసేయండి. దాంట్లో ఎర్రగడ్డలు కావాలి ముఖ్యంగా. అప్పుడే మనం మెత్తగా కలుపుకున్నామా చూడప్పుడే రవ్వ అంతా నీళ్ళు పీల్చేసుకునింది. ఇప్పుడు దీన్ని పొడిపిండి కొంచెం చల్లుకొని మైదానా మళ్ళీ దీన్ని చేసుకున్నాం. మందంగా రావాలా? చపాతీ సైజులో రావాలా మనకు. చపాతీ మందంగా. ఓకే ఓకే. మళ్ళీ ఎట్లా కోసేస్తారు? రౌండ్గా పూరి సైజులోకి ఇలా తీసుకోవాలా. ఓకే. ఒకటి వచ్చినాయి. ఇలా అన్ని ప్లేట్లకు తీసుకున్నాం. నేనంట ఇప్పుడు ఇట్లా అనుకోండి, అంతా అయిపోతుంది. టక్క 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 అంట అంతే. 3 4 వచ్చినాయి. 5 6 ఇంకా గ్యాప్లు లేవు. అబ్బా సైజుగా పెద్ద పూరి వస్తుంది నాకు తెలుసు. బాగుందా బాబా?
నూనె కొంచెంగా తీసుకోండి కావాల్సినంతగా దాంట్లోకి. అప్పడాలన్నీ బాగా పేలాలా. పూరీలు, అప్పడాలు కాదు. ఏనా పూరీలు ఇంట్లోనే చేసుకొని తిందాం అనుకునింది మాధవి, కానీ అది ఎంతకి బాగా రాలి. అవి మెత్తగా అయిపోతా ఉన్నాయి, పొంగొస్తున్నాయి కానీ మెత్తగా అయిపోతా ఉన్నాయి. సరే అనేసి 30 రూపాయలకి బయట తీసుకొచ్చేసిన. ఈసారి మళ్ళీ నేర్చుకొని నీట్గా మళ్ళీ చేస్తా వీడియో.